సందర్భంగా నాకు ఒకటి గుర్తొచ్చింది. అప్పట్లో తేజ గారి సినిమా ఏంటంటే నీకు నాకు డాష్ అనేది కంటెంట్లో హెయిర్ కట్ మర్చిపోయిన గుండు కొట్టించుకున్నామంట. అది నా లైఫ్లోనే అంత టెన్షన్ ఎప్పుడు పడలేదన్న. ఇట్లా ఏమైంది చెప్పండి. మోస్ట్ అంటే కొన్ని మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో ప్యాకప్ అంప అంటారు కదా, నోట్లోకి వచ్చి అంటారు కదా, జరిగింది మదర్ ప్రామిస్. అది ఏమైందంటే తేజ గారి సినిమా నీకు నాకు డాష్ డాష్ సినిమాలో నాది చాలా మంచి వేషం. ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ కొడుతుంటా సీరియస్గా. నేను విలన్ వైఫ్ కలిపి ఒక సిఐని వైన్ బాటిల్స్ పోసి కాల్చి చంపేస్తాం. ఓకే, నేను దాంట్లో 48 ఫ్రేమ్స్లో వచ్చి సిఐ అక్కడ తంతే ఆయన అలా పడిపోతే అలా వచ్చి అలా వెలిగించి విలన్ విధంగా వెలిగిస్తాను అనమాట. అలా పోసి ఆ నోట్లో టూత్ పీక్ ఉంటుంది, అలా వేసి అలా వేస్తుంటా. ఆ రేంజ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఫన్ స్టార్ట్ అయింది. క్లైమాక్స్లో హీరోయిన్ ఇంకా చివరిలో తప్పించుకున్నారు అన్నప్పుడు మళ్ళీ ఒక అడ్డంకి వస్తుంది కదా, అది నా ద్వారా వస్తుంది. మళ్ళీ మొదటికి వచ్చింది నా టైంలో లేదురా నువ్వు ఒక మంచి కోసం చేస్తున్నావు నాకు అర్థమైంది అని వదిలేస్తా. 3 వేరియేషన్లు ఉన్న క్యారెక్టర్ తేజ గారి సినిమాల్లో ది బెస్ట్ క్యారెక్టర్ నాకు పర్సనల్గా నచ్చిన క్యారెక్టర్. నేనే చెప్పా సార్ ఇది ఇన్ని వేరియేషన్లు ఉన్నాయి కదా, నేను గుండు చేయించుకుంటాను సార్ అంటే, గుండు చేయించుకున్నాక ఒక 15-20 రోజులకి చిన్న ఇంత వస్తుంది, ఆ స్టైల్లో బాగుంటుంది సార్ అంటే ఓకే అమ్మ చేయించుకున్నారు. అన్నాక నా కామెడీ సెకండ్ హాఫ్లో ఏదైతే నా కామెడీ సీక్వెన్స్ స్టార్ట్ అవుద్దో ఆ లీడ్ సీన్ ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది, అది అరటి పనిలో పెడతారనమాట. పోలీసులు చెకప్కి వచ్చినప్పుడు ఎవడో గుండు అట్లా దాచేస్తే తెలియకుండా పెన్ డ్రైవ్ తినేస్తాను నేను. ఓకే, లోపలికి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు బయటకు వస్తుందిరా అనే దాని గురించి ఒక ట్రాక్ హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఆ సీన్ చేస్తున్నాము, తేజ గారు పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాము. టైం అయిపోయింది, ప్యాకప్ చెప్పేశారు. దాని బ్యాలెన్స్ వర్క్ ఇంకొక హాఫ్ డే వర్క్ ఉంది. అది ఫ్రైడేనో గురువారం చేసాము. ఫ్రైడే సాటర్డే సండే సెలవులు వచ్చాయి, మండే చేద్దాము, ఈ 3 days గ్యాప్, మండే పెట్టుకుందాం ప్యాకప్ అని చెప్పారనమాట. నాకు అప్పుడు ఫిబ్రవరి డాండ్రఫ్ ఉండే. ఓకే, ఆ నెక్స్ట్ డే ఏం చేశానంటే ఈ 3 రోజుల తర్వాత పెట్టుకుంటాం అనే విషయం మర్చిపోయాను నేను. షెడ్యూల్ గ్యాప్ అనుకున్నా. ఎంత నాకు మళ్ళీ గుండు చేయించుకున్నా కూడా 10-12 రోజులు వచ్చేస్తుంది, షెడ్యూల్ గ్యాప్ అయిపోయింది కదా అని హ్యాపీగా వెళ్ళి గుండు కొట్టించేసుకొని నిమ్మరసం అది పెట్టించుకొని రిలాక్స్లో ఉన్న. నెక్స్ట్ డేనే తాగబోతు రమేష్ నేను ధనరాజ్ రింగ్ రోడ్లో ఒక చిన్న సినిమా చేస్తున్నాం. నేను కళ్ళజోడు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాను. ఇద్దరు లైఫ్ ఆ రింగ్ రోడ్లో గాలి వస్తుంటే గుండె చల్లగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను తీయించుకుంటారా గుండె అని నేను వాళ్ళకి లెక్చర్లు ఇస్తున్నా, 1 year కోసం తీయించుకోనరా రీగ్రోత్ వస్తుంది, ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. నేను చల్లగా తగులుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంటే ధనరాజ్ అన్నాడు, ఒరే ఆ క్యారెక్టర్ తేజ గారి దాంట్లో అదిరిపోయింది, ట్రాకు హాఫ్ చేసాం అదిరిపోయింది, మిగతా హాఫ్ మండే పెడతాం అన్నట్టు అన్నవరా అంటే ఒక్కసారి స్టక్ అయ్యి ఆనందంలోంచి కరెక్టే కదా, నాకు వేరే సినిమా అనుకో చెప్పగలను. నాకు తేజ గారు నేను గురువుగా భావిస్తా, నాకు దైవంగా భావిస్తా, అన్ని రకాల నేను భావిస్తా, నా బాధ్యతగా కూడా భావిస్తా. అంటే ఆయన సినిమాలు నేను పనిచేసిన మాత్రం నా క్యారెక్టర్ అనుకో నా సినిమాని ఫీల్ అవుతుంటా. ఒక్కసారి నాకు బ్లాంక్ అయిపోయింది, కరెక్టే కదా. వేరే డైరెక్టర్ అనుకో అన్న ఇది పరిస్థితి ప్లీజ్ అన్న సారీ అన్న నేను ఏం చేయలేనన్నా ఇలా జరిగిపోయిందన్న ఏదో చెప్తాం, ఈ దగ్గర చెప్పలేము. అందులో నేను అసలు చెప్పకూడదు, ఎందుకంటే నా బాధ్యత అది. ఇష్టం చేశాను, ఇంకా తప్పదు గుండు చేయించుకుని ఎట్లా అని మళ్ళీ కో డైరెక్టర్ ఫోన్ చేశాను ఆనంద్ గారు, సార్ ఇది పరిస్థితి సార్, నాకు ప్రతిగా డాండ్రఫ్ వచ్చేసింది సార్, రక్తాలు వచ్చినాయి సార్, డాక్టర్ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నాడు, గుండు చేయించుకుని రమ్మన్నాడు, లేకపోతే ఇదని ఏదో సెటప్ చేసి చెప్తే నేను చెప్తానమ్మా అని ఆయన తేజ గారు చెప్తే ఆయన ఒకటే మాట అన్నారంట, మండే నేను షూటింగ్ చేస్తున్నాను 7 o'clock విత్ మేకప్ వేను నాకు స్పాట్లో ఉండాలన్నారంట. నేను మాట్లాడదలుచుకోదు ఆయనతో, నేను నా మిస్టేక్ చేశాను, అందులో నా గురువుగారు నా బాధ్యత ఎలాగని. అసలు ఆ 3 రోజులు పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదన్న. అట్టుగా ప్రపంచంలో ఎక్కడున్నా ఆ విగ్గు సంపాదించాలి, దానికోసం 5 లక్షలు పర్లేదు అని. ఇంకా విగ్గుల కోసం తెలుగు ఇండస్ట్రీ బాంబే ఈ హెయిర్ డ్రెస్సర్తో బాంబేకి ఫోన్ చేయించి, బాంబే హెయిర్ డ్రెస్సర్లు అందరి దగ్గర ఎవరి దగ్గర ఈ టైప్ ఆఫ్ విగ్ ఉంది, చెన్నైలో, కేరళ, బెంగళూరు మొత్తం ఫోన్ కాల్స్, ఒక్కొక్క స్కామ్ నడుస్తుంది. ఒక 10 మంది ఎక్కడ దొరుకుతుందా నా విగ్గు. అదృష్టం కొద్దీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో చేస్తున్న విగ్గు అది ఒకటి తయారు చేస్తున్నాము అని ఎవరో చెప్తే అని బతిలాడి బామాలి కాళ్ళు పట్టుకొని నేను 5 కాళ్ళు పట్టుకుంటాను. ఆయన నా జీవితంలో
పెద్ద సమస్య అనే పెద్ద సెటప్ చేసి ఎగ్జాక్ట్లీ ఆ రోజు విగ్గు పెట్టించుకొని రెడీ అయ్యి 7 o'clock వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అన్నా. అట్లా చూసి రెడీ అన్నట్టు గుర్తుపట్టలేదా? అంత తయారు చేశాను నేను దాన్ని. మరి అంతనే దానికి దాదాపు 60,000-70,000 ఖర్చు పెట్టుకున్నాను నేను. ఇప్పటికైనా తెలుసా ఆయనకి? నేను తెలియదు, ఆయనకి డెఫినెట్లీ తెలిసి ఉంటుంది, నేను చెప్పదలుచుకోలేదు. ఆయన రమ్మన్నాడు అంటే నేనేమనుకున్నా అంటే వేరే వాళ్ళు తప్పు చేస్తే బాధలుగా నేను తప్పు చేయడం చాలా ఘోరంగా నేను ఫీల్ అయ్యా. ఆ రోజు నాకు నా లైఫ్లో ఒక 6 మంది స్టాఫ్ నాకు ఆ రోజు. ఒక హెయిర్ డ్రెస్సర్, ఒక మేకప్ మెన్, ఈ మ్యాచింగ్ చేసేవాడు ఒకడు, ఆ గమ్ పెట్టేవాడు. అంటే నేను ఒకటే ఫిక్స్ అయినా, ఆయన మిస్టేక్ చేసాం, మళ్ళీ లొకేషన్లో ఈ కాన్సన్ట్రేషన్ ఆయనకు ఉండకూడదు. ఆయన కూడా అసలు పెట్టలేదు, వచ్చాడు అసలు దాని మీద చూశాడు, ఓకే అన్నాడు. అదే ఫ్లోలో ఆయన ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ సీన్ చేసాం, బయటకు వచ్చాం. కదా అంటే ఆయన విగ్గని తెలుసు కానీ ఆ రేంజ్లో మేనేజ్ చేశాను, దొరికింది అంత. ఎగ్జాక్ట్లీ అదే సెటప్లో మొత్తం మేనేజ్ చేసి నేను చెప్పాను కదా, నాకు 6 స్టాఫ్ ఆ రోజు. మేకప్ మెన్, విగ్ మేకరు, హెయిర్ స్టైలిస్టు, అది ఎక్కడక్కడ చిన్న ప్యాచ్ వచ్చిన టక్ 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 వేసేస్తున్నారు కదా. ఆ సినిమాకి వచ్చిన రెమ్యునరేషన్ అంతా దానికి పోయిందా? రెమ్యునరేషన్ పోవడం కంటే అంటే నేనంటే బాగా ఇష్టం గురువు గారికి, నా అదృష్టం అది. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, నన్ను ఇష్టపడతారు ఆయన. వీడు ఏదో మిస్టేక్ చేశాడు, పలానా రోజు షూటింగ్ అంటే వాడు ఏదో చేసి తెచ్చేసుకున్నాడు, వర్క్ ఆగిపోకుండా చేశాడు అని ఒక కాన్ఫిడెన్స్ మీద ఆయన అన్నారు అనుకున్నాను నేను. నాకు సంబంధం లేదు, మండే షూటింగ్ జరగాలి అంటే వాడు ఏదో చేస్తాడని ఒక కాన్ఫిడెన్స్తో ఆయన నాకు పనిష్మెంట్ ఇచ్చారా లేదా నా కాన్ఫిడెన్స్ పెట్టుకొని చెప్పారా, ఏదో ఆయన అన్నారు కదా చావో రేవు పట్టాలని 60,000 ఖర్చు అయింది నాకు. ఆ హీరోని మోసం చేసి తీసుకొచ్చావు మొత్తానికి. ఇప్పటికి మోసం ఏం చేయలేదు, ఇప్పటికి తెలియదు. తెలుసా ఇతనికి? తెలియదు, వాళ్ళు కూడా వాడలేదు దాన్ని. ఆ హీరోకి తెలియదు. మేకప్ మెన్, అదే మేకప్ మెన్ మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చి. మేకప్ మెన్ కాదు, విగ్ మేకర్. సారీ, ఆ విగ్ మేకర్ని. ఏముందన్న ఇప్పుడు ఈ దగ్గరకు వస్తా అన్న, నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఉంది అన్న, అక్కడ నేను చచ్చిపోతున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాను అంటే ఒక మానవ దృక్పథంతో స్నేహ